యాక్షన్. ప్రతి ఒక్కరూ తమ దగ్గర చాలా డబ్బు ఉండాలని కోరుకుంటారు. అయితే కష్టపడి పనిచేసేటప్పుడు కావలసినంత డబ్బు పొందగలుగుతాం. కానీ మీ కష్టార్జితం కాపాడుకునేందుకు కొన్ని టిప్స్ మేము మీకు చెబుతాం. ముఖ్యంగా పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహంను ఇంట్లో నైరుతి దిశగా పెట్టుకోవాలి. ప్రతిరోజు ఈ విగ్రహానికి దండం పెట్టుకుంటే ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. ఇకపోతే మీ ఇంటి ప్రధాన ముఖద్వారంలో లక్ష్మి, కుబేరులు లేదా స్వస్తిక్ ఫోటోని అతికించాలి. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో డబ్బు ఎక్కడికి పోకుండా స్థిరంగా ఉంటుంది. వాస్తు దేవుడి విగ్రహం లేదా ఫోటోని మీ ఇంట్లో పెట్టుకోవడం వల్ల వాస్తు దోషాలన్నీ తొలగిపోతాయి. మట్టితో చేసిన నీటి కూజాని ఇంట్లో ఉత్తరం మూలలో పెట్టుకోవాలి. అందులో కంపల్సరీ నీటిని నింపాలి. ఖాళీ అయినా కూడా వెంటనే మళ్ళీ నీళ్లు పట్టాలి. అలాగే కూజా లేదా కుండను తెరిచి ఉంచకండి. మూత పెట్టుకోవాలి. మెటల్ పిఫ్ లేదా తాబేలుని ఇంట్లో పెట్టుకోవడం వల్ల చాలా మంచి జరుగుతుంది. అన్ని రకాల ఇంటి సమస్యలను దూరం చేస్తుంది. ఇత్తడి లేదా రాగి పిరమిడ్ని ఇంట్లో పెట్టుకోవడం వల్ల ఇంట్లో వాళ్ళందరూ కలకాలం హ్యాపీగా ఉంటారు. మీకు ఒకవేళ షాప్ లేదా వ్యాపారం ఉంటే క్యాష్ లాకర్ ఉత్తరం వైపు ఉండాలి. దీనివల్ల మీ వ్యాపారం చాలా అద్భుతంగా జరిగి మంచి లాభాలు పొందగలుగుతారు. లైటింగ్ షాప్లో చాలా బ్రైట్ లైటింగ్ పెట్టడం వల్ల ఎనర్జీని ఇచ్చి డీల్స్ వేగంగా కుదిరేలా చేస్తుందట. ఇకపోతే ఇల్లు తుడిచే మ్యాప్స్, చెప్పులు, షూస్ వంటి వాటిని మెట్ల కింద ఎట్టి పరిస్థితుల్లో పెట్టకూడదు. దీనివల్ల పేదరికం సమస్య వస్తుంది. మీ ఇంట్లో గ్యాస్ స్టవ్ని ఎట్టి పరిస్థితుల్లో ఉత్తరం దిశగా పెట్టకూడదు. దీనివల్ల ఇంట్లో ఆర్థిక సమస్యలు మొదలవుతాయి. రాత్రిపూట కూడా ఇంట్లో లైట్స్ వెలుగుతూ ఉండాలి. చీకటిగా ఉండే ఇల్లు పేదరికం, డిప్రెషన్కి సంకేతం. మరోవైపు లక్ష్మీదేవి కటాక్షం పొందాలంటే ఇంట్లో ఎప్పుడూ లక్ష్మీదేవిని పూజిస్తూ డబ్బుని శుభ్రమైన ప్రదేశంలో భద్రపరుచుకోవాలి. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి. బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.